అదేవిధంగా వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రణవస్వరూప వక్రతుండం నిరంతర నిటల చంద్రఖండం నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుఘతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అని కీర్తన చేశాడు ఆయన. అందులో ప్రణవస్వరూపుడు ఓంకార స్వరూపుడు అని దర్శించాడు ఆయన. ఇలా అనేక మంది భక్తులు మహర్షులు గణపతిని ఉపాసన చేస్తారండి. ఏదో చవితి నాడు పూజ చేయడము లేదా ఏదైనా పూజ చేసేటప్పుడు విఘ్నం తొలగాలని పసుపు గణపతిని పూజించడం మాత్రమే కాకుండా గణపతిని ఇష్టదైవంగా ఆయన నామాన్నే మంత్రంలా జపిస్తూ ఆయన మూర్తుల్ని ధ్యానిస్తూ ఉపాసించే వాళ్ళు గణపతి కృపను అనేక రకాలుగా పొందుతూ ఉంటారు. పైగా గణపతి అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది విఘ్న సంహారకుడు, సిద్ధిప్రదాత. ఇది ముఖ్యమైన అంశం. విఘ్నము అంటే దీనికి ఉపనిషత్తు విఘ్నోయం కాలహ అని చెప్పింది. కాలమే విఘ్నము అని చెప్పారు. ఎందుకంటే కాలం అనుకూలము ప్రతికూలము అని రెండు రూపాలతో ఉంటుంది. మనకెన్ని రకాల సమర్థతలున్నా వనరులు ఉన్నా కాలం అనుకూలించకపోతే అవన్నీ విఫలమైపోతాయి. అదే కాలం అనుకూలించాలి. కానీ అనుకూలత మన చేతిలో ఉందా? ఒక్కొక్కప్పుడు మనం ఎన్ని అనుకున్నా ప్రతికూలతలు వస్తుంటాయి. ఈ అనుకూల ప్రతికూల రూపమైన విఘ్నము అది కాలము అని చెప్పబడుతుంది. అందుకే కాలం అనుకూలిస్తే విఘ్నం తొలగినట్టు, కాలం ప్రతికూలిస్తే విఘ్నం కలిగినట్లు. అందుకే కాలానికి అధీనులై సర్వజీవులు ఉంటారు. కాలం పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. కానీ కాలం అనే విఘ్నము ఏ పరమాత్మ యొక్క అధీనంలో ఉందో ఆయనకే విఘ్నేశ్వరుడు అని పేరు. అలాంటి విఘ్నేశ్వరుని భక్తిగా ఆరాధిస్తే కాలాలన్నీ అనుకూలాలవుతాయి అంటూ శాస్త్రము చెప్తున్నది, ఉపాసకుల అనుభవము మనకి తెలియజేస్తున్నది.